హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఇర్మియా 15వ అధ్యాయము 20వ వచనము. నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడైందును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను రక్షించుటకును విడిపించుటకును దేవుడే మనకి తోడైనాడు. ప్రతి విషయంలో దేవుడు మనం రక్షించేవాళ్ళగా ఉన్నాడు. ప్రతి విషయంలో మనల్ని విడిపించేవారిలాగా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఎప్పుడైతే తన ప్రియకుమారుని విశ్వసించున్నావో, నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించున్నావో, ఆ రోజునే నువ్వు రక్షించబడ్డావు. ఆ రోజునే ప్రతి విషయంలో నువ్వు విడిపించబడ్డావు. కానీ ఏదైతే నీకు పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈ వాగ్దానం వైపు చూసి నువ్వు దేవుని వైపు సరుగుతావో ఆ పరిస్థితుల్లో నువ్వు విజయము పొందుకుంటావు. ఎందుకంటే మనకి లోకపరమైన జ్ఞానం ద్వారా మనం ఏంటంటే మరుపు అనేది ఉంటుందండి. మనం రక్షించబడ్డాము, మనం విడిపించబడ్డాము ఆలోచన అంటే ఆ పరిస్థితి వైపు చూసి మనం అమ్మో ఈ పరిస్థితులను ఎలా రావాలి, ఈ అనారోగ్యంలో ఎలా బయటికి రావాలి, ఈ అప్పులో నుండి ఎలా బయటికి రావాలి, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను ఎలా బయటికి రావాలని ఆలోచనలో ఉంటావు. కానీ నేను యేసుక్రీస్తు ద్వారా నేను రక్షించబడ్డాను, యేసుక్రీస్తు ద్వారా నేను విడిపించబడ్డాను ఆత్మీయ జ్ఞానం ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, మెలకువగలిగి ప్రార్థన చేస్తావో ఆ పరిస్థితుల్లో నువ్వు బయటకు వస్తావు. కాబట్టి మనం ప్రతి నిమిషము ఆత్మీయ జ్ఞానం కలిగి ఉండాలండి. ప్రతి విషయము ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి నిమిషము ఆయన మీద ఆధారపడే వాళ్ళగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడే వాళ్ళ మనం ఉంటామో సమస్త విషయాల్లో ప్రతి విషయాల్లో మనకి ఆయన విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మన కుటుంబం రక్షించబడును గాక, మన సంఘం రక్షించబడును గాక, బంధుమిత్రులు ప్రతి ఒక్కరు రక్షించబడును గాక. అట్టి రీతిగానే భక్తి యందు సహోదర ప్రేమ కలిగి ప్రార్థించమన్నారు. కాబట్టి ఈరోజు మనం భక్తి యందు సహోదర ప్రేమ నీ సంఘ బిడ్డలు, నీ తోటి వారి గురించి, నీ కుటుంబ సభ్యుల గురించి, నీ పక్కింటి ఇరుగు పొరుగు ప్రతి ఒక్కరి గురించి నువ్వు ప్రార్థించు. వారికి ఏదైతే సమస్య ఉందో వారి గురించి నువ్వు ప్రార్థించగా దేవుడు ఏం చేస్తారు చెప్పనా? వారి జీవితంలో ఆ సమస్యను తొలగిస్తారు. వారి జీవితంలో నూతనమైన కార్యాలని జరిగిస్తారు. ఎందుకంటే అడుగు వాటికంటే ఊహించు అంటే అధికంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు అధికమైన మేలు మనం పొందుకును గాక. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు. అడుగుడు మీకు ఇవ్వనున్నావు దేవ, అడుగుచున్నాం దేవ. ప్రతి ఒక్కరూ విడిపించబడును గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో రక్షించబడును గాక అని ప్రవచిస్తుందండి. మీరు తండ్రి ఇదిగోదండి రక్షించి ఆల్రెడీ తండ్రి మీరు రక్షణ చేసి ఉన్నారు తండ్రి, ఆల్రెడీ మీరు విడిపించినారు తండ్రి. ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి మేము అడుగుతున్నామో తండ్రి, ఎప్పుడైతే జ్ఞానం ద్వారా ఆత్మీయ జ్ఞానం ద్వారా మేము పలుకుతున్నామో తండ్రి, ప్రతి విషయంలో తండ్రి మాకు విజయం కలగజేయండి తండ్రి. ప్రతి ప్రయాణాల్లో మీరే తోడై నడిపించండి తండ్రి. వీడియో చూస్తున్నారు తండ్రి, ఏదైతే సహాయాలు కాదు మాకైతే సమస్య తెలియదు కదా, మీరు సమస్య తెలుస్తున్నారు తండ్రి. ప్రతిరోజు తండ్రి వీరి జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తున్నారు తండ్రి. అందులో బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకోవడం. ఈ రోజు తండ్రి వీరు ఏదైతే అడుగుతున్నారు తండ్రి, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికంగా ఇస్తున్నారు తండ్రి. వీరికి అధికంగా కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అడిగిన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా వారి జీవితంలో మేలు కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.